ఏమమ్మా బాగున్నావా? రైట్ మనం ఎంతైనా కట్టచ్చు, ఇది కూడా ఎంతైనా కట్టచ్చు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. తీసుకో స్టేట్ నుంచి మొత్తం పెట్టాను. పెట్టే ఇదా ఇంకోరు మీ ఇంటికి వచ్చా కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు పోచంరెడ్డి సేవాదళ ఆఫీస్లో 10 మంది అక్క చెల్లెమ్మలకు మాకు ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి మేము బిఫోర్ ఎలక్షన్ ముందరే మేము మాట ఇవ్వడం జరిగింది, నేర్చుకున్న వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇస్తామని. అదే రకంగా ఈరోజు పంచడం జరిగింది. అలాగే సేవాదళ నుంచి కార్యక్రమాలు అలా యథావిధిగా కొనసాగుతాయి. వాటర్ ప్లాంట్లు రన్నింగ్ ఉంటుంది, అలాగే వైకుంఠ రథము రన్నింగ్ ఉంటుంది. ఒకటి గర్భిణీ స్త్రీలది ఒకటి ఉండదు, ఎందుకంటే లాస్ట్ అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఆ గవర్నమెంట్లో వాళ్ళు చేశారు. 2019 నుంచి 24 వరకు నేను చేశాను. ఆనరబుల్ ఎమ్మెల్యే కే శ్యామ్ కుమార్ గారు హాస్పిటల్లో డాక్టర్స్ గారికి చెప్పడం జరిగింది. డాక్టర్స్ వాళ్ళు నాకు మేము మెయింటైన్ చేస్తామంటే మేము దాన్ని వదిలేయడం జరిగింది. మిగతా కార్యక్రమాలు సేవాదల్లో ఈ వైకుంఠ రథం అయితేనే వాటర్ ప్లాంట్లు యథావిధిగా కొనసాగుతాయి. సేవాదళం అనేది ఎప్పటికీ ముందుకుంటుంది. ఎలక్షన్ అనేది ఆ రోజు రాజకీయాలు ఎలక్షన్లు జరిగినందుకే రాజకీయాలు, తర్వాత సేవా కార్యక్రమాలు కంటిన్యూ కొనసాగుతూనే ఉంటాయి. మేమనేది పార్ట్ ఆఫ్ పార్టీ లైఫ్లో, అంతేకాని సేవాదళం పర్మనెంట్. ఇది క్లియర్గా చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? ఏమా మిషన్లు అవన్నీ డిస్పాచ్ అయిపోయినాకేనా ఇంకా మళ్ళీ ఇప్పుడు లేదు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే వీళ్ళన్నీ మనం మిషన్లు మాట ఇచ్చిన వాళ్ళన్నీ ఇవ్వాలి. ఇవి ఇచ్చినాక మళ్ళీ ఫర్దర్ ఉంటాయి. అది ఎప్పుడు నడుస్తున్నది కదా. మీకు మీ మేడం వాళ్ళు ఉన్నారు, ఆఫీస్ ఉంటుంది, ఆమె జయమ్మ ఎప్పుడు ఉంటుంది, మీరు జయమ్మతో ఎప్పుడు వచ్చి మాట్లాడుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఆఫీస్లో జయమ్మ ఉంటుంది కంటిన్యూగా. ఉపాధి చెప్తాము, నైటీలు అవి వస్తాయి కదా, అవి చేసుకుంటారు అంతే. దా రమేష్ దగ్గర రా. స్కీమ్లు ఏం లేవు, అది నడుస్తున్నాయి కదా. వాటర్ స్కీమ్లు నడుస్తున్నాయి, వైకుంఠ రథం నడుస్తుంది. ఓన్లీ గర్భిణీ స్త్రీలు ఒకటి వాళ్ళు అడిగారు. మనం ఎవరికైనా మంచి చేయడానికి సేవదల్ అవన్నీ ఉండవు. అవన్నీ ఇప్పుడు 6 నెలల వరకు అన్ని బ్రేకప్. నేను లాస్ట్ 4 ఏళ్ళు పార్టీలో ఎక్కడ కానీ ఏ కార్యక్రమాలు నేను పాల్గొనలేదు. ఎలక్షన్లో కానీ నేను యాక్టివ్గా పాల్గొనలేదు. ఇప్పుడు ఆ పొజిషన్లో నేనేది పార్టీ జస్ట్ ఒకసారి వచ్చిపోయాను, అయినా కానీ నాకేం లేదు. ఇప్పుడు లాస్ట్ 4 years నుంచి కొంతమంది బరువు బాధ్యత తెలుసుకున్నారు పత్తికొండలో మాదే అని. గెలిపోవడం వాళ్ళకే బాధ్యులు, రేపు 5 ఏళ్ళు కానీ వాళ్ళే భరించాల. నేను భరించే స్థాయిలో లేను.
ఎందుకంటే పత్తికొండ పేటెంట్ హక్కులు మావే అని చెప్పారు. సో దానికి నేను వెరీ క్లియర్, పార్ట్ ఆఫ్ పార్టీ అంతే, సేవాదల్ పర్మనెంట్. నేను లాస్ట్ 5 ఇయర్స్లో కానీ ఎక్కడ కానీ నేను పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎవరు పాల్గొన్నారో వాళ్ళే ఎలక్షన్ నడిపారు, ఎవరు పాల్గొన్నారో వాళ్ళే తిరిగారు. సో ఈ అపోజిషన్లో కానీ వాళ్ళే తిరగాలి, అది న్యాయబద్ధం. రాజకీయానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే నేను ఎటువంటి పరిస్థితిలో రాను, నో డౌట్ దాంట్లో. అంతే, సేవాదల్ పర్మనెంట్, పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అంతే. ఫుల్ టైం పొలిటీషియన్స్ లాస్ట్ 5 ఇయర్స్ ఎలాగ నడిచారో వాళ్ళే చూసుకుంటారు అంతే, అంతే పార్ట్ ఆఫ్ అన్నది. థ్యాంక్ యూ.